హలో అండి, నేను రాము రావులపాటి, చైర్మన్ అమరావతి బైసైక్లిస్ట్ క్లబ్. నేను ఒక యూట్యూబర్ని కూడా. బోల్డెన్ యూట్యూబ్ వీడియోస్ కరప్ట్ చేస్తూ ఉంటాను. ఒక సైకిల్ రైడ్ పెడితే నేను అమరావతి రన్నర్స్ వాళ్ళతో జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు ఒక అద్భుతమైన రిటైర్మెంట్ హోమ్కి వచ్చారని చెప్పి. ముందు చదివాను రిటైర్మెంట్ హోమ్ అనగా సహజంగా చూసే చిన్న పాత ఇళ్లలో చిన్న రూమ్స్లో ఒక రూమ్లో 4-5 మంచాలు వేసి ఆ కైండ్ ఆఫ్ నేను ఊహించుకున్నాను. సడన్గా ఇక్కడ ఆపితే ఏదో ఒక స్టాప్ అనుకున్నా, కానీ ఇంత అద్భుతమైన ఈ ఫెసిలిటీస్తో ఒక రిటైర్మెంట్ హోమ్లో ఉండొచ్చు అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఈ ఎమ్యూనిటీస్ చూస్తే రిటైర్మెంట్ హోమ్ కాదండి, రిటైర్మెంట్ కన్వీనియంట్ హోమ్ అండి. సూపర్ లివింగ్ స్టైల్ ఉంటుంది. కొంచెం నేను టెంప్ట్ కూడా అయ్యాను, తొందరగా రిటైర్ అయ్యాను కూడా ఇక్కడికి వచ్చేద్దామని చెప్పి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మేము అమరావతి రన్నర్స్ సైక్లింగ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటాం. ఎవ్రీ సండే లాంగ్ రైడ్స్ చేస్తాం ఒక కాన్సెప్ట్తో, సోషల్ కాన్సెప్ట్తో. ఆనంద్ లహరిని చూసాం, ఇప్పుడే వచ్చాం. బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఆ ప్రాపర్టీ అంతా చూసాం. ఇట్స్ ఏ గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే దే క్రియేటెడ్ ఏ హెవెన్ ఫర్ సీనియర్ సిటిజన్, సీనియర్ లివింగ్కి. అది ఓల్డ్ ఏజ్ హోమ్సో లేకపోతే రిటైర్మెంట్ హోమ్సో అంటూ నాకు ఇష్టం లేదు, కానీ ఫర్ సీనియర్ లివింగ్ హూ వాంట్ రైట్ ఎన్విరాన్మెంట్ టు లివ్ అనే దానికి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అందరికీ సమస్య ఏంటంటే పిల్లలందరూ చదువుకుని ఎక్కడో సెటిల్ అయిపోతారు. మోస్ట్ ఆఫ్ ద హోమ్స్లో ఏంటంటే సీనియర్స్ పేరెంట్స్ ఇద్దరే మిగులుతున్నారు. చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ రైట్ కంపెనీ, పక్కన ఫ్రెండ్స్తో అట్లా ఉండే వాళ్ళకి అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కొంతమంది ఒంటరిగా బతకాల్సి వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్సే. హెల్త్ ఒక ప్రాబ్లము, గ్రాసరీస్ ఒక ప్రాబ్లము, ఓకే యాప్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళంతా కూడాను, అట్లా ప్రతిదీ ప్రాబ్లమే. దాన్ని అన్నిటికీ ఓవర్కమ్ అవడానికి అది ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది ఆనంద లహరి. అన్నిటికంటే మించిన చాలా పెద్ద ఇదేంటంటే హాస్పిటల్ కూడా వాళ్ళు బిల్డ్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హాస్పిటల్. క్యాంపస్లోనే హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక బటన్ పెట్టారు. స్విచ్ చేస్తే కాదు ఇమీడియట్గా వితిన్ 2-3 మినిట్స్లో నర్సు సపోర్ట్ కోసం వస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ బూన్ అండి ఫర్ ఆల్ ద మ్యాన్ కైండ్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఓల్డ్ సీనియర్ సిటిజన్స్కి అని కాదు. అండ్ కమ్యూనిటీ లివింగ్లో మేజర్ అడ్వాంటేజ్ కామన్ కిచెన్. ద కిచెన్ విల్ హ్యావ్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. డైనింగ్ హాల్స్ ఉంటాయి ఇక్కడ. మినిమం చాలా కాస్ట్ షేరింగ్ బేసిస్లో, అదేం ప్రాఫిట్ కాదు వీళ్ళకి అన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ అండి టు లివ్. నాకు కూడా చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది అనమాట. లెట్ మీ థింక్ అబౌట్ దట్. బట్ ఎవరైతే ఒంటరిగా పేరెంట్స్ పిల్లలు ఎక్కడో ఉండి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఐడియల్ లొకేషన్ టు కమ్ అండ్ లివ్ అండి. సో నా పేరు బసవేశ్వరరావు అండి. ఈరోజు నేను విజయవాడ నుంచి మా రైడర్స్ అందరితో కలిసి ఆనందలహరి ఈ రిటైర్మెంట్ హోమ్స్ని విజిట్ చేయటం జరిగింది. సో మొత్తం కమ్యూనిటీ అంతా కూడా మేము కలయిదిరిగి చూసాము. రియల్లీ దీని గురించి చెప్పుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లేనిదంటూ నాకేం కనిపించలేదు. మాకు ముఖ్యంగా అంటే యాక్టివ్గా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి, అంటే మాలాంటి వాళ్ళకి ఇక్కడ కావాల్సినటువంటి అంటే వాకింగ్ ట్రాక్ కానీ, లేదా అవుట్డోర్ జిమ్, ఇండోర్ గేమ్స్ రూమ్, స్విమ్మింగ్ పూల్, ఇట్లా మాకు అవసరమైనవన్నీ ఉన్నాయన్నమాట. ఎవరైనా చేసుకోదలుచుకుంటే నిజంగా లేదంటూ ఇక్కడ ఏం లేదు. మన ఓన్ ఫిట్నెస్ అనేది యాక్టివిటీ అన్నీ కూడా ఇక్కడ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ మేము ఉన్నటువంటి ఫ్లాట్స్ అవి కూడా తిరిగి చూడడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్లాట్స్ అవి. క్రాస్ వెంటిలేషన్ అది బాగుంది. సో లైటింగ్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి మాకు. రియల్లీ వండర్ఫుల్. సో మనందరికీ తెలుసు, మనము జస్ట్ ఏదైనా యాక్టివిటీ ప్రొఫెషన్లో నుంచి రిటైర్ అవుతాం, కానీ ఆ తర్వాత కూడా మనం యాక్టివ్గా ఉండాల్సి ఉంటాం కూడాను. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా యాప్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు, చూడవచ్చు, దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. మాకు బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. సో దానికి వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా టీం తరఫున. నా పేరు పి రామకృష్ణ, ఏజ్ 60 years. ముందుగా మాకు సైకిల్ రైడింగ్ అనేది ఒకటి పెట్టారు. ఆ సైకిల్ రైడింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ ఆనందలహరి అపార్ట్మెంట్స్ మొత్తం కూడా గ్రౌండ్ మొత్తం తిరిగి ప్రతి పోర్షన్ని చూడటం జరిగింది. డైనింగ్ హాల్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, యోగా అవనివ్వండి, సెలూన్ కానీ, అట్లానే డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాడ ఈ ఆనందలహరిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రిటైర్మెంట్ జీవితాన్ని, శ్వాస జీవితాన్ని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపడానికి చాలా కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ
మీరు కూడా ఈ ఆనందలహరి సైట్ను ఒకసారి చూసి ప్లాట్ను బుక్ చేసుకుని ప్లాట్ను పర్చేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఆనందలహరి రిటైర్మెంట్ హోమ్స్ అనేది చాలా బాగుంది. లోపల ఈ మోడల్ ప్లాట్ కూడా చూడడం జరిగింది. చాలా విశాలంగా చాలా బాగుంది. ఈ యొక్క ఫ్లాట్ ఫస్ట్ నేను ఆనందలహరి రిటైర్ హోమ్స్ అంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అని చెప్పి నేను ఫస్ట్ అనుకుంటాం జరిగింది. ఇందులో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అలా అని అనిపించలేదు. ఎవరైనా ఉండొచ్చు, చిన్నపిల్ల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇందులో నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా బాగుంది. నా పేరు రమణ అండి. ఈ 5 స్టార్ ఆనందలహరి అనే ఈ కాన్సెప్ట్ని రమేష్ గారు తీర్చిదిద్దడం అనేది చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కానీ ఈ వనరులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అదే రమేష్ గారు పెట్టిన ఈ కాన్సెప్ట్ ఏంటంటే మాకు అర్థమైంది ఏంటంటే 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇక్కడ ఇస్తామని చెప్పారు. అసలు వెళ్ళని కూడా అది ఆ 55 సంవత్సరాల నుంచి మేము రిటైర్డ్ అయిపోతున్నాము, మాకు చాలు బాధ్యతలు అయిపోయి అని అనుకుంటారు. అలాంటిది కాకుండా ఇక్కడి నుంచే కొత్త జీవితాన్ని ఇస్తున్నాం అనే కాన్సెప్ట్ అనేది రమేష్ గారు బిల్డప్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. అది ఎవరు కూడా 55, 60, 70 అనేది నెంబర్ లేదండి. ఆ నెంబర్ని మర్చిపోయి ఇక్కడ కొత్త జీవితాన్ని ఆరంభించి 100 సంవత్సరాలు ఇక్కడ ప్లస్ లివింగ్ ఉండాలనే కాన్సెప్ట్తో ఆయన ఉన్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాము. మేము కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తాము. గుడ్ మార్నింగ్ ఆనందలహరి. నా పేరు జీవి రమణారావు. నేను ఎక్స్-ఆర్మీ అండి. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అన్ని ఎమ్యూనిటీస్, అన్ని మా ఎన్విరాన్మెంటు చాలా చక్కగా ఉంది. సో రిటైర్మెంట్ లైఫ్కి వెరీ వండర్ఫుల్. సో నేను మా కొలీగ్స్ ఆర్మీలో ఉన్న కొలీగ్స్ రిటైర్మెంట్కి వస్తుంటారు, వాళ్ళందరికీ నేను తీసుకొచ్చి మరీ చూపిస్తాను. రమేష్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా ఉంది. వాకింగ్ ట్రాక్ ఉంది, మందిర్ ఉంది, కమ్యూనిటీ కిచెన్ ఉంది. అన్ని హైదరాబాద్లో మీకు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అన్ని ఫెసిలిటీసే ఉన్నాయండి. థ్యాంక్ యూ.